హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోతో ఎవరైతే ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్ లైక్ ఎడిటింగ్, రెండరింగ్ స్కిల్స్తో పాటుగా నేను యూజ్ చేసే ది బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ అనుకునే మైక్రోఫోన్ కూడా సజెస్ట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఛానల్. ఓకే, మీ అందరికీ తెలుసు. ఇది ఈ ట్యాబ్ వచ్చేటప్పటికి నా యూట్యూబ్ స్టూడియో, అంటే నా ఛానల్కి సంబంధించిన యూట్యూబ్ స్టూడియో. ఈ వీడియో అనేది స్పాన్సర్ కాదు. అది నేను ప్రూవ్ చేసుకోవడానికే నేను యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒకసారి చూడండి, ఎలిజిబిలిటీలో మనకి 500 ఉంది. 500లో మనకి 1333 సబ్స్క్రైబర్స్ వచ్చారు. బట్ ఇక్కడ రెండో క్రైటీరియా చూస్తే 3000 వాచ్ అవర్స్ అని ఉంది, పబ్లిక్ వాచ్ అవర్స్. ఓకే, మనకి 3000 అవర్స్ పబ్లిక్ వాచ్ అవర్స్ లోంచి ఎంతమంది వచ్చారు అంటే ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయి? 754 వాచ్ అవర్స్ వచ్చాయి. సో మీకు దీన్ని బట్టి అర్థం అవ్వాలి ఈ ఛానల్ ఇంకా యాడ్సెన్స్కి ఓపెన్ అవ్వలేదని. ఓకే, యాడ్సెన్స్ అంటే ఏంటంటే మనం మన ఛానల్లో ఉండే వీడియోస్ని మోనిటైజ్ చేసుకుంటే ఆ వీడియోస్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. ఓకే, దాన్ని యాడ్సెన్స్ అంటారు. ఈ ఛానల్ పెట్టి 3 years పైన అయిపోయింది, బట్ ఇంకా యాడ్సెన్స్కి ఓపెన్ అవ్వలేదు. ఓకే, మానిటైజేషన్ అయితే మన ఛానల్లో ఉండే వీడియోస్కి యాడ్స్ ప్లే చేసుకుంటూ, స్కిపబుల్ యాడ్స్ కానీ లేదంటే నాన్ స్కిపబుల్ యాడ్స్ కానీ, ఆర్ యాడ్స్ ప్లే చేస్తూ డిస్క్రిప్షన్లో ఆర్ కామెంట్స్లో ఏదైనా అఫిలియేట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తూ, ఆర్ ఏదైనా స్పాన్సర్షిప్ వీడియోస్ చేస్తూ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. బట్ మన ఛానల్కి అయితే అది లేదు, మీరు ఇక్కడ చూస్తున్నట్టు. ఓకేనా, ఇది లైవ్ వెబ్సైట్. ఓకే, సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ లైక్ అండ్ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నా ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో 1333, ఓకే, వీళ్ళతో పాటుగా ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ ఒక్క వీడియోలో బేసిక్ ఎడిటింగ్ అండ్ టూల్ అండ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యాజ్ వెల్ యాజ్ రిక్వైర్డ్ ఎక్విప్మెంట్ అంటే మైక్రోఫోన్, ఓకే, ఇవన్నీ నేను ఫ్రీగా నాలెడ్జ్ ఇస్తాను. సో మీరు ఈ నాలెడ్జ్తో ప్రతి ఒక్కళ్ళు నా సబ్స్క్రైబర్స్తో పాటు ఎవరైతే ఈ వీడియోని చూస్తారో వాళ్ళందరూ అడ్వాన్స్ లెవెల్గా, ఓకే, జాగ్రత్త వినండి, చాలా అడ్వాన్స్ లెవెల్గా ఫస్ట్ డే 1 నుండే మీ ఫస్ట్ వీడియో క్వాలిటీ అనేది 100% ఇవ్వచ్చు. ఓకేనా, ఈ వీడియోని చూసి మీరు వాయిస్ ఓవర్ ఛానల్స్ లైక్ మూవీ రివ్యూస్ చేయొచ్చు. మూవీ రివ్యూస్ ఆల్మోస్ట్ ఆల్ మనకు అన్ని ఛానల్స్ వాయిస్ ఓవరే ఉంటాయి మీరు గమనించినట్టయితే. లేదంటే జియో పాలిటిక్స్ గురించి చేయొచ్చు. ఓకే, ఆర్ ఏదన్నా కొత్త రకమైన క్రియేటివ్ థాట్స్, అంటే మీకు ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ మీరు 10 మందికి చూపించాలనుకుంటున్నారు. సో ఏఐ టూల్స్ని వాడుకుంటూ ఇమేజెస్ని అండ్ వీడియోస్ని జనరేట్ చేసి మీరు ఎడిటింగ్ చేసి అలాంటి యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇదంతా కాకుండా టీచర్స్కి, అంటే ఎవరైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కోడింగ్ ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఓకే, ఇలాంటి సబ్జెక్ట్స్కి ఎవరైతే టీచ్ చేస్తారో, టీచర్సే కాదు ఎవరైనా సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నా, ఓకే, ఇలాంటి వాళ్ళు త్రూ జస్ట్ మన ల్యాప్టాప్ అండ్ మంచి మైక్రోఫోన్ ద్వారా ఇలాంటి సాఫ్ట్వేర్స్ ద్వారా మీరు టీచింగ్ అనేది మొదలు పెట్టచ్చు. ఓకేనా, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఆల్రెడీ చూశారు మన ఛానల్ యాడ్సెన్స్కి ఓపెన్ అవ్వలేదు అని. సో ఇది స్పాన్సర్ వీడియో కాదు. నౌ నేను సజెస్ట్ చేసే మైక్ ఈ మైక్, ఓకేనా, బోయా 2.4 GHz. ఇప్పుడు ఆడియో వస్తుంది కూడా ఈ మైక్ నుండి. దీనిలో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనే ఒక బటన్ ఉంటుంది, అది నొక్కితే చాలా వరకు నాయిస్, అంటే మ్యాన్ మేడ్ నాయిస్ కాకుండా ఏసీ, ఫ్యాన్, చిన్న టీవీ సౌండ్స్ ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా, మీరు కనుక ఇన్ కేస్ పాడ్కాస్ట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటే BYV20 అనే ఈ పర్టికులర్ మోడల్ని తీసుకోండి. ఓకే, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, బట్ ట్రస్ట్ మీ క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే నేను ఈ మైక్ ముందు లైక్ 3 మైక్స్ వాడాను, నాకు క్వాలిటీ అంత బెటర్ అనిపించలేదు. సో అలాంటప్పుడు నేను అడాసిటీ అనే ఒక సాఫ్ట్వేర్ని వాడి ఆ సాఫ్ట్వేర్లో నాయిస్ క్యాన్సిలింగ్ చేసుకుని దీన్ని కంబైన్ చేసి ఎడిటింగ్ చేసేవాడిని. చాలా టైం వేస్ట్ అయ్యేది. మీకు టైం వేస్ట్ అవ్వకూడదు,
కొద్దిగా నేను ఖర్చు పెట్టుకోగలను ఇనీషియల్ డేస్లో అనుకుంటే 2832 ఉంది ఈ వీడియో చేసేటప్పటికి. ఓకే, ఇది వన్ అండ్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ ఓబిఎస్ స్టూడియో. ఈ ఓబిఎస్ స్టూడియో అనేది ఇందాక చెప్పుకున్నట్టు టీచర్స్కి యాజ్ వెల్ యాజ్ గేమర్స్కి, ఎవరైతే గేమర్స్ ఉంటారు కదా, మనకి ల్యాప్టాప్స్లో గేమింగ్లు ఆడతారు కదా, అలాంటి వాళ్ళకి ఫ్రీ సాఫ్ట్వేర్. ఓకే, జస్ట్ ఓబిఎస్ స్టూడియో అనేది సెర్చ్ చేయండి గూగుల్లో, ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఇది చూపిస్తుంది. మీది విండోస్ అయితే విండోస్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ పేజ్లోకి తీసుకెళ్తుంది, ఏపీకే ఫైల్. అది డౌన్లోడ్ చేసుకుని జస్ట్ రైట్ క్లిక్ చేయండి ఆర్ డబుల్ క్లిక్ చేయండి, లేదంటే రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అని నొక్కండి. ఓకేనా, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేసి ఎస్ నొక్కితే మీకు ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది ఏదన్నా అవ్వచ్చు, ఇదనే కాదు. ఓకే, ఇప్పుడు చూపించే సాఫ్ట్వేర్లు ఏమన్నా కావచ్చు. ఓకే, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఆప్షన్కి ఎస్ అని నొక్కితే అది ఇన్స్టాల్ అవుతుంది. మీరు ఏం చేయకండి, నెక్స్ట్ 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 అని క్లిక్ చేస్తూ వెళ్ళండి. ఓకే, లాస్ట్కి ఫైనల్ అని క్లిక్ చేయండి. ఓకేనా, అప్పుడు ఓబిఎస్ స్టూడియో అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది మనకి ఫ్రీ టూల్, ఎలాంటి తలనొప్పి ఉండదు. వాటర్ మార్క్స్ కానీ, ప్రీమియం పే చేయడం కానీ, సబ్స్క్రిప్షన్ కానీ. ఓకే, నౌ ఇప్పుడు ఒకసారి ఓబిఎస్ స్టూడియోని నేను మీకు చూపిస్తాను. ఓబిఎస్ స్టూడియో అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, నేను ఈ వీడియో ఓబిఎస్ స్టూడియోలోనే రికార్డ్ చేస్తున్నా. గాట్ ఇట్? సి, ఇక్కడ చాలా జాగ్రత్త ఫోకస్ చేయండి. లెఫ్ట్ సైడ్ బాటంలో సీన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, అవునా? సీన్స్ అనే ఒక సెక్షన్ ఉంది, రైటా? ఇక్కడ ఈ రెండు నేను క్రియేట్ చేసినవే. మీరు కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ప్లస్ నొక్కండి. ఓకే, ప్లస్ నొక్కితే మిమ్మల్ని నేమ్ అడుగుతుంది. యూట్యూబ్ వీడియోస్ ఆర్ యూట్యూబ్ ట్యూటోరియల్ ఆర్ టీచింగ్ ఆర్ సినిమా రివ్యూస్, ఇలాగా మీకు నచ్చిన నేమింగ్ ఇచ్చుకుని ఓకే క్లిక్ చేయండి. నేను ఓకే క్లిక్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి నేను క్యాన్సిల్ నొక్కుతున్నా. ఓకే, మీ కేసులో అయితే మీరు ఓకే నొక్కండి. నౌ ఇక్కడ సోర్సెస్ అనే ట్యాబ్ని ఇప్పుడు చూడండి. ఓకే, సోర్సెస్. ఓకే, డిఫాల్ట్గా సోర్సెస్లో మనకి ఏవి ఉండకపోవచ్చు. ఓకే, డిపెండింగ్ ఆన్ ద సాఫ్ట్వేర్ వర్షన్. నేను ఇన్స్టాల్ చేసినప్పుడు అయితే నాకు ఇక్కడ సోర్సెస్లో ఏమీ లేవు, బట్ మీకు అలా ఉండకపోవచ్చు. ఓకే, మేజర్గా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సోర్సెస్లో ప్లస్ బటన్ నొక్కండి. ఓకేనా, ప్లస్ బటన్ నొక్కితే ఇక్కడ డిస్ప్లే క్యాప్చర్ అని ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్, అంటే మీ డిస్ప్లేని ఇది క్యాప్చర్ చేస్తుంది. నేను ఆల్రెడీ ఆ డిస్ప్లే క్యాప్చర్ మీద నొక్కి నాకు నచ్చిన నేమ్ ఇచ్చాను. ఏంటిది? ల్యాప్టాప్ మానిటర్ అని. ఓకేనా, నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ క్రియేట్ చేయట్లేదు, సో నేను క్యాన్సిల్ నొక్కుతున్నాను. మీ కేసులో అయితే క్రియేట్ న్యూలో నేమింగ్ ఏదన్నా ఇవ్వండి, మై మానిటర్ అను, అలాగా. ఓకే, క్యాన్సిల్ చేస్తున్నాను. ఆల్ రైట్, ఇప్పుడు ఒకసారి ఇక్కడ రైట్లో అంటే మిడిల్లో ఆడియో మిక్సర్ అని ఉంది. ఓకేనా, ఆడియో మిక్సర్లో మీకు మల్టిపుల్ ఆడియో ఆప్షన్స్ ఉంటాయి. కేర్ఫుల్గా వినండి. ఎంఐసి మైక్/AUX అనే ఆప్షన్ యాజ్ వెల్ యాజ్ డెస్క్టాప్ ఆడియో అనే ఆప్షనే మనకి ఇంపార్టెంట్. ఓకేనా, డెస్క్టాప్ ఆడియో అనేది మీరు ఎవరైతే గేమింగ్ ఛానల్ పెట్టాలనుకుంటారో, అంటే ల్యాప్టాప్లో గేమ్స్ ఆడి ఆ గేమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ, కాన్వర్జేషన్ ఇదంతా రికార్డ్ చేయాలనుకుంటారో వాళ్ళకి డెస్క్టాప్ ఆడియో అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, టీచర్స్కి అండ్ మూవీ రివ్యూస్కి, ఇలాంటి వాళ్ళకి. ఓకేనా, ఎస్పెషల్లీ టీచర్స్కి మెయిన్గా. వాళ్ళు ఎవరన్నా కావచ్చు, ఏదన్నా టీచ్ చేయొచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పైథాన్, జావా, ఏదన్నా అవ్వచ్చు. ఓకే, వాళ్ళకి ఇంపార్టెంట్ ఆప్షన్ ఎంఐసి మైక్/AUX. ఓకేనా, ఇక్కడ మీరు ఈ 3 బటన్ ఒకసారి క్లిక్ చేస్తే
ప్రాపర్టీస్ అని ఉంది. ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ డివైస్ అనే ఆప్షన్ ఉంది, కనిపిస్తుందో? యా, డివైస్ అనే ఆప్షన్ ఉంది. డివైస్లో నాకు ఇక్కడ మైక్రోఫోన్ BY-V20, ఇది ఎక్కడిది? నేను ఆల్రెడీ మీకు సజెస్ట్ చేశా. మైక్రోఫోన్, 1 సెకండ్. యా, ఇది నేను పర్చేస్ చేసింది BY-V20 అనే మైక్రోఫోన్. ఓకే, ఫ్యూచర్ పర్పస్ కోసం దానికి దీనికి 1000 డిఫరెన్స్ ఉంది కదా అని నేను తీసేసుకున్నా. ఓకేనా? సో నాకు అదే చూపిస్తుంది ఇక్కడ. ఇలా కాకుండా మీకైతే డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, డిఫాల్ట్ నుండి మీరు మైక్రోఫోన్ కనెక్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ నేమ్కి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నా కేసులో ఏంటిది? BY-V20. ఓకేనా? ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇదే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు మళ్ళీ 3 బటన్స్ నొక్కి ఫిల్టర్స్ మీద సెలెక్ట్ చేయండి. ఫిల్టర్స్ మీద మీరు స్టార్టింగ్ ఫిల్టర్స్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇవేమి ఉండవు. ఓకే, సేమ్ ఇక్కడైతే మనం ప్లస్ మార్క్ నొక్కాము, ఇక్కడ సీన్స్లో యాజ్ వెల్ యాజ్ సోర్స్లో ప్లస్ మార్క్ నొక్కి ఇవి యాడ్ చేసాం కదా, జస్ట్ లైక్ దట్ ఆడియో ఫిల్టర్స్లో కూడా ప్లస్ మార్క్ నొక్కాలి. ఓకే, ఇప్పుడు మనకి 2 మేజర్ ఆప్షన్స్. ఈ మైక్రోఫోన్ వాడితే, మీరు వేరే మైక్రోఫోన్ కనుక వాడితే మీరు ఆప్షన్స్ అనేవి చేంజ్ చేయాలి. ఓకే, నాయిస్ సప్రెషన్, నేను ఆల్రెడీ నాయిస్ సప్రెషన్ అనేది పెట్టాను, సో అందుకనే నేను దీని మీద క్లిక్ చేయట్లా. ఓకే, మీరు రెగ్యులర్గా స్టార్టింగ్ ఫస్ట్ టైం కాబట్టి నాయిస్ సప్రెషన్ మీద క్లిక్ చేస్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో మెథడ్ అనే ఆప్షన్ ఉంది. ఓకేనా? మీది కనుక గేమింగ్ ల్యాప్టాప్ అయితే, అంటే 45,000 ఆర్ 50,000 ఎబో ల్యాప్టాప్ అయితే నేను ప్రిఫర్ చేసే ఆప్షన్ RN నాయిస్. ఓకేనా? డిఫాల్ట్గా స్పీక్స్లో ఉంటుంది. స్పీక్స్ అనేది ఎవరైతే 40,000 ఆర్ బిలో ల్యాప్టాప్స్ వాడతారో, అంటే GPU లేకుండా, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ లేకుండా ఓన్లీ CPU ఒక్కటే ఉంటుందో వాళ్ళు స్పీక్స్ అనే ఆప్షన్ని ఉంచేయండి, కలపద్దు. GPU ఉన్నవాళ్ళు మాత్రమే, అంటే ఎక్స్టర్నల్ GPU, NVIDIA GPU, RTX సిరీస్ కానీ GTX సిరీస్ కానీ ఇలా ఉంటాయి మనకి ఎక్స్టర్నల్ GPU. ఈ వర్డింగ్ గుర్తుంచుకోండి. షార్ట్ కట్లో చెప్పాలంటే గేమింగ్ ల్యాప్టాప్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, వాళ్ళు RN నాయిస్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సేమ్ ప్లస్ బటన్ క్లిక్ చేయండి, లిమిటర్ మీద క్లిక్ చేయండి. ఈసారి నేను ఆల్రెడీ క్లిక్ చేశాను, నాకు ఆల్రెడీ లిమిటర్ ఉంది కాబట్టి నేను క్లిక్ చేయట్లేదు. మీరైతే ఫస్ట్ టైం కాబట్టి లిమిటర్ మీద క్లిక్ చేయండి. ఓకే, లిమిటర్లో మీకు థ్రెషోల్డ్ దగ్గర కొంత వాల్యూ ఉంటుంది, దాన్ని మీరు -10 నుండి -11 వరకు పెట్టుకోండి. ఈ థ్రెషోల్డ్ అనేది మనకి అప్పుడప్పుడు పొరపాటున హై పిచ్ వాయిస్లో మాట్లాడితే, అంటే మీరు చూసుకోకుండా గట్టిగా మాట్లాడారు కొన్ని సెకండ్స్, దాన్ని తగ్గిస్తుంది అనమాట. ఓకేనా? సో దట్ మన సబ్స్క్రైబర్స్కి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఎవరైతే వింటారో వాళ్ళకి ఇలాంటి హై పిచ్ వాయిస్లో ఏమన్నా వేరియేషన్స్ ఉన్నప్పుడు ఏం తేడా తెలియదు. నెక్స్ట్ రిలీజ్ వచ్చేటప్పటికి 60 మిల్లీ సెకండ్స్ పెట్టుకోండి. ఓకే, క్లోజ్. ఇప్పుడు నాకు ఇక్కడ స్టాప్ రికార్డింగ్ అని ఉంది, రైటా? మీకు ఫస్ట్ టైం అయితే స్టార్ట్ రికార్డింగ్ అని ఉంటుంది, కంట్రోల్స్లో సెకండ్ ఆప్షన్. ఓకే, అర్థమైంది కదా? ఇక్కడ ల్యాప్టాప్ మానిటర్ మీద క్లిక్ చేశాను సోర్సెస్లో. మీకు కనుక 2 మానిటర్స్ ఉంటాయి, అంటే ఒక ఎక్స్టర్నల్ మానిటర్ ఉంది, ఒక ల్యాప్టాప్ ఉంది, ఆ కేసులో అయితే డిస్ప్లే అనేది మీకు చూపించేస్తుంది. నేను ఒక LG ఎక్స్టర్నల్ మానిటర్ వాడుతున్నాను కాబట్టి నాకు ఆ మానిటర్ యొక్క స్పెసిఫికేషన్స్ చూపించింది. ఓకే, అంటే ఏ స్క్రీన్ని రికార్డ్ చేయమంటావు అని నన్ను అడుగుతుంది. అప్పుడు మీరు సెట్ చేసుకోవాలి. నేనైతే నా ల్యాప్టాప్ స్క్రీన్ని రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ప్రైమరీ మానిటరే వదిలేశాను. ఓకేనా? స్టార్ట్ రికార్డింగ్, స్టాప్ రికార్డింగ్కి సేమ్ బటన్. స్టాప్ చేయాలంటే ఇది నొక్కేస్తే స్టాప్ అయిపోతుంది, పాజ్ చేయాలంటే ఇది నొక్కితే పాజ్ అవుతుంది వీడియో. ఓకే, మీరు ఇన్ కేస్ గేమర్ అనుకోండి,
యూట్యూబ్లో ఒక అంటే మీ ల్యాప్టాప్లో గేమ్స్ ఆడి అవి స్ట్రీమ్ చేయాలి అనుకుంటే స్టార్ట్ స్ట్రీమింగ్ అనేది క్లిక్ చేయండి. ఇది కంప్లీట్ ఓబిఎస్ స్టూడియో. ఇంతకు మించి మీకైతే అవసరం లేదు. ఆల్ రైట్, నౌ నెక్స్ట్ టూల్ అయితే చూద్దాం మనం. ఓబిఎస్ స్టూడియో అయిపోయింది ఇప్పుడు, ఓకేనా. దావించి రిజాల్వ్, ఇది కూడా చాలా జాగ్రత్త వినండి. మీది గేమింగ్ ల్యాప్టాప్ అయితే మాత్రమే 45,000 ఆర్ ఎబో, 50,000 అట్లాగా, 50,000 ఆర్ ఎబో గేమింగ్ ల్యాప్టాప్ జీపీయూ ఉంటే మాత్రమే ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా కాంపిటీషన్ రిక్వైర్ అయ్యే ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇది మీరు నార్మల్ సిపియు ఉన్న ల్యాప్టాప్ మీద ఇన్స్టాల్ చేసుకుని వాడితే మీ ల్యాప్టాప్ హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దానికి సపరేట్ సాఫ్ట్వేర్ ఉంది, నేను అది చెప్తాను. సో డోంట్ వరీ. సో దావించి రిజాల్వ్ సెర్చ్ చేశాను, ఫస్ట్ లింక్ క్లిక్ చేశాను. ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ నవ్ అని ఉందా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది, దీనిలో దావించి రిజాల్వ్ ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉందో, లేటెస్ట్ వర్షన్ 18.6 దావించి రిజాల్వ్ మాత్రమే మీరు ఇన్స్టాల్ చేయండి, అంటే డౌన్లోడ్ చేయండి. ఈ సెకండ్ ఆప్షన్ దావించి రిజాల్వ్ స్టూడియోని మటుకు డౌన్లోడ్ చేయొద్దు, ఎందుకంటే ఇది స్ట్రైట్ అప్ తర్వాత ప్రీమియం అడుగుతుంది. ఓకే, నాది విండోస్ కాబట్టి విండోస్ క్లిక్ చేస్తాను. మీరు మ్యాక్ అయితే మ్యాక్ మీద క్లిక్ చేయండి. ఓకే, సేమ్ ఇలా ఎప్పుడైతే విండోస్ మీద క్లిక్ చేస్తారో మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, లైక్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇట్లాగా ఇవ్వండి, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అలా ఇచ్చిన తర్వాత మీకు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక కూడా ఇందాక చెప్పుకున్నట్టు దాన్ని డబల్ క్లిక్ చేయండి, లేదంటే రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఎస్ అని నొక్కి కాసేపు వెయిట్ చేయండి, అది ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ 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 ఫినిష్ వరకు నెక్స్ట్ క్లిక్ మీద క్లిక్ చేస్తూనే ఉండండి. ఓకే, మీరు ఎటువంటి సెట్టింగ్స్ని చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం దావించి రిజాల్వ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి నేను క్లిక్ చేశాను. కాసేపు లోడ్ అంటే ఇది టైం తీసుకుంటుంది, చెప్పాను కదా. మన జీపీయూ మీదే ఇది సాఫ్ట్వేర్ అనేది చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నౌ ఇక్కడ చూడండి, ఇవన్నీ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన వీడియోస్ కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ టైం అయితే మీకు కూడా ఇలాగే చూపిస్తుంది. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే న్యూ ప్రాజెక్ట్. మీరు కొత్తగా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే, ఓకే, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాను. నాకు ప్రాజెక్ట్ నేమ్ అని అడుగుతుంది. ఏమిద్దాం, యూట్యూబ్ ట్యూటోరియల్. ఓకే, యూట్యూబ్ ట్యూటోరియల్ క్రియేట్ మీద క్లిక్ చేశాను. ఓకేనా, నాకు సాఫ్ట్వేర్ ఓపెన్ అయింది, చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుంది మీకు సాఫ్ట్వేర్ అనేది. ఓకే, నౌ థర్డ్ ఆప్షన్ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి, మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు ఎవరైతే నార్మల్గా ఓన్లీ ఆడియోస్తో అంటే ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారో, ఆర్ కెమెరాని యూజ్ చేసి మన ఫేస్ చూపిస్తూ ఆర్ వ్లాగ్స్ చేస్తూ అలాంటి యూట్యూబ్ ఛానల్స్ చేస్తారో, ఆర్ ఇందాక చెప్పాను టీచర్స్ అని ఓబిఎస్ స్టూడియోస్ ద్వారా, ఇలాగా ఈ సాఫ్ట్వేర్ అనేది ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకేనా, ఒకసారి ఈ సాఫ్ట్వేర్ అలవాటు అయిందంటే మీరు వేరే సాఫ్ట్వేర్లోకి వెళ్ళలేరు. చాలా ఈజ్ ఆఫ్ యూజ్ ఉంటుంది. ఫస్ట్ టైం కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుంది, డోంట్ వరీ, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నో క్లిప్స్ ఇన్ మీడియా పూల్ అని ఉంది. ఓకేనా, మనం ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చే ముందు ఏఐ టూల్ అని చెప్పాను కదా, ఏఐ టూల్ ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఓకే,
వన్ ఆఫ్ ద ఏఐ వెబ్సైట్ వచ్చేటప్పటికి నేను బాగా యూజ్ చేసేది ఇది ఫ్రీయే. ఓకే, డే బై డే బేసిస్ ఉంటుంది. అంటే ఒక డేకి ఇన్ని క్రెడిట్స్ అనేవి వస్తాయి. మీరు ఆ నెంబర్ వాడేసుకుంటే ఆ డేకి అయిపోతాయి. ఓకేనా? లియనార్డో ఏఐ సింపుల్గా గూగుల్ చేయండి. నా సజెషన్ ఏంటంటే మీకు ఎన్ని గూగుల్ అకౌంట్స్ ఉన్నాయో వాటిలన్నిటితో ఈ లెనార్డో ఏఐలో సైన్ అప్ చేసేయండి. సో దట్ మీరు మీ క్రెడెన్షియల్స్ని పెంచుకోవచ్చు. ఇక్కడ చూసారా 150 కాయిన్స్ అనేవి ఉన్నాయి. క్రెడెన్షియల్స్ అంటే నథింగ్ బట్ కాయిన్స్. ఈ 150 ఫ్రీయే, 1 రూపీ కూడా ఛార్జ్ అవ్వదు ప్రస్తుతానికి. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఓకేనా? ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు రాబోయే యూట్యూబర్స్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్పెషల్లీ వాయిస్ ఓవర్ ఛానల్స్కి. అంటే మీరు స్టోరీ చెప్పాలన్నా, లేదంటే కొత్తగా ఏమన్నా క్రియేట్ చేయాలన్నా, లేదంటే ఆల్రెడీ ఉన్న టాపిక్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ, ఐఓటీ, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి కదా మనకి ఇండస్ట్రీలో. అలాంటి టాపిక్స్ మీద మీరు ఏదన్నా ఇమేజ్ కావాలనుకుంటున్నారు. సో మీరు డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ ఈ వెబ్సైట్లో ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు. సో దట్ మీకు కాపీ రైట్ స్ట్రైక్ అనేది పడదు. ఇది చాలా బాగా గుర్తుంచుకోండి మీరు. ఓకే, యూజువల్గా మనం ఏం చేస్తాం, గూగుల్లోకి వెళ్ళాం. ఓకే, నేను ఇప్పుడు సపోజ్ ఏం చేయాలనుకుంటున్నాను, ఇండియా మీద వీడియోలు చేయాలని, ఇండియా కాదులేండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వాయిస్ ఓవర్ వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను, ఇమేజ్లోకి వెళ్ళి ఓకే నాకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని అది లైసెన్సిబుల్లో కాదా అని సెలెక్ట్ చేసుకుని చెక్ చేసుకుని అది లైసెన్సిబుల్ కాకపోతేనే నేను దాన్ని డౌన్లోడ్ చేసుకుని వాడుకుంటాను. అంటే మనకి కొన్ని ఇమేజెస్ లైసెన్సిబుల్ ఉంటాయి. మీరు కనుక పొరపాటున అలాంటి ఇమేజ్ని రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓకే సేవ్ ఇమేజ్ యాజ్ అని నొక్కి డౌన్లోడ్ చేసి ఆ ఇమేజ్ని మీరు యూట్యూబ్ ఛానల్లో వాడుకుంటే మీకు కాపీ రైట్ స్ట్రైక్లు అనేవి పడతాయి. ఎందుకంటే అది లైసెన్స్తో ప్రొటెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మీరు ఇలాంటి అడ్వాన్స్ ఏఐ ఫ్రీ టూల్ వల్ల ఇమేజెస్ని జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. ఆల్రైట్, నౌ లేదు మీరు గూగుల్లో దొరికే ఇమేజెస్ని కూడా వాడుకుంటారంటే వాడుకోవచ్చు, తప్పేం లేదు. బట్ డౌన్లోడ్ చేసి వాడుకునే ముందు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఈ టీఓఐ అని ఉంది ఇక్కడ, మనకి క్లియర్గా టీఓఐ అనేది పడుతుంది లోగో, అవునా? సో ఇది మేబీ లైసెన్సిబుల్ కావచ్చు. ఓకే, అప్పుడు అలాంటి కేసుల్లో కాపీరైట్ స్ట్రైక్ మీ వీడియో మీద పడుతుంది. ఓకే, చాలా వరకు ఫ్రీ రిసోర్స్ కింద వాడుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, బట్ మనం చెప్పలేం కదా. ఇప్పుడు నేను ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను, చూడండి. క్రియేట్ న్యూ ఇమేజ్. ఓకే, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది మనకి ఏ కైండ్ ఆఫ్ ఇమేజ్ని జనరేట్ చేయాలి అనేది ఆప్షన్ అన్నమాట. ఓకేనా? డిఫాల్ట్గా మీకు న్యూ మోడల్, ఇది లియనార్డో ఏఐ వాళ్ళ కొత్త మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథం అనమాట. ఓకే, డిఫాల్ట్గా ఇది ఉండొచ్చు మీకు. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే క్రియేట్ అన్ రియలిస్టిక్ ఇమేజ్ ఆఫ్ ఇండియా ఇన్ 2050. ఓకే, జనరేట్ కొట్టేయకండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రెజల్యూషన్ని సెట్ చేసుకోండి. రెజల్యూషన్ 1024x768. అంటే అప్పుడు మనకి ల్యాండ్స్కేప్లో అంటే హారిజాంటల్ ఇమేజెస్ వస్తాయి, లేదంటే ఈ విధంగా ఇమేజెస్ వస్తాయి. మీరు ఇన్స్టాగ్రామ్కి ఆర్ యూట్యూబ్ షార్ట్స్కి క్రియేట్ చేయాలనుకుంటే ఇలాంటి ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, బై డిఫాల్ట్ అయితే నేను మీకు మారుస్తాను, చూడండి. నేను
వేరే మోడల్ సెలెక్ట్ చేశాను, అవునా? జనరేట్ నొక్కాను. పేషెంట్గా ఉండండి, కాసేపు టైం తీసుకుంటే ఇమేజ్ జనరేట్ చేయడానికి, బట్ వర్త్ ఇట్. ఓకే, డిఫాల్ట్ రెజల్యూషన్ వచ్చేటప్పటికి మనకి 512x1024 కానీ లేదా 768x768 కానీ ఇలా డిఫరెంట్ ఉంటాయి. మీకు కనుక ప్రాపర్గా రావాలి అనుకుంటే ఇమేజ్ చూసారు కదా, ఈ విధంగా రావాలనుకుంటే హారిజాంటల్గా అంటే ల్యాండ్స్కేప్లో మీరు సెట్ చేసుకోవాల్సింది ఏంటిది, ఇది. ఓకే, ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ ఇమేజ్ నచ్చింది, ఆర్ లెట్స్ సే నాకు ఈ పర్టికులర్ మెషిన్ లెర్నింగ్ ఆర్ ఏఐ మోడల్ నచ్చలా, నేను అప్పుడు మోడల్ని మార్చుకుంటా. ఓకేనా, మోడల్ని మార్చుకుని ఇక్కడ 2 ఇమేజెస్ ఉంది చూడండి, 1 2 ఇమేజ్ జనరేట్ అయ్యా, నేను ఇప్పుడు 1 మీద సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, అప్పుడు నాకు 5 కాయిన్స్ మాత్రమే ఖర్చు అవుతున్నాయి జనరేట్. కాసేపు టైం తీసుకుంటుంది, డోంట్ వరీ, పేషెంట్గా ఉండండి. ఓకేనా, ఇక్కడ మీరు ప్రాంప్ట్ అనేది ఎంత డీటెయిల్గా ఇస్తే ఇమేజ్ అనేది అంత డీటెయిల్గా వస్తుంది. ఓకే, చూడండి ఇది ఎలా ఉందో, ఏదో కార్టూన్ ఇమేజ్, పెయింట్ ఇమేజ్లా ఉంది కదా. నాకు ఈ మోడల్ కూడా నచ్చలా నేను ఇచ్చిన ప్రాంప్ట్కి. నేను అప్పుడు ఈ పర్టికులర్ మోడల్, సెకండ్ మోడల్ని సెలెక్ట్ చేసుకున్నా, జనరేట్ మీద క్లిక్ చేశాను. ఓకే, రెజల్యూషన్ గమనించుకోండి, మీరు అలా మోడల్ చేంజ్ చేసిన ప్రతిసారి ఇక్కడ రెజల్యూషన్ చేంజ్ అయిపోద్ది. ఓకే, నేను చాలాసార్లు ఈ టూల్ని వాడాను కాబట్టి నాకు డిఫాల్ట్గా ఈ మోడల్లో ఉంది, అంటే ఈ రెజల్యూషన్లో ఉంది ప్రతి మోడల్. నేను మేజర్గా యూజ్ చేసే మోడల్స్ ఫస్ట్ 3. ఓకే, లియోనార్డో విజన్ ఎక్సెల్ ఇదొక మోడల్, అండ్ ఈ మోడల్ థర్డ్ మోడల్ ఎల్బెడో బేస్ ఎక్సెల్ మోడల్, అండ్ కొత్తగా వచ్చిన లియోనార్డో డిఫ్యూజన్ ఎక్సెల్ మోడల్. ఓకే, నేను బాగా రెగ్యులర్గా యూజ్ చేస్తాను. లెట్స్ సే నాకు ఇది నచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఇమేజ్ని హై రెజల్యూషన్ ఇమేజ్ కింద జనరేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి అప్ స్కేల్. ఓకేనా, రిఫైనర్ స్ట్రెంగ్త్ మీడియంలో ఉంది, నాకు మీడియం వద్దు, హై కావాలి, హై సెలెక్ట్ చేసుకున్నాను. అప్ స్కేల్, కాసేపు వెయిట్ చేయండి, ఇది అప్ స్కేల్ అవుతుంది ఇమేజ్. ఓకే, చూడండి వర్కింగ్ కనిపిస్తుందా? ఎందుకో మీకు చెప్తాను. మనం ఇప్పుడు వాయిస్ ఓవర్ ఛానల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో అదనమాట. ఈ ఇమేజెస్ని కూడా డౌన్లోడ్ చేసేస్తాను నేను. డౌన్లోడ్ ఇంకొకటి మీకు బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు లెర్నార్డో ఏఐ వాళ్ళు. మనకి సే ఫర్ సపోజ్ ఈ ఇమేజ్ ఉందా, కొద్ది రియలిస్టిక్గా ఉంది, అవునా? మరీ అంత రియలిస్టిక్గా లేకపోవచ్చు, కానీ బాగానే ఉంది. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేస్తే ఇది మీకు ఆల్రెడీ తెలుసు, రిఫైన్ చేశాను అంటే హైయర్ రెజల్యూషన్ పెంచాను. ఇప్పుడు ఒక్కసారి క్లిప్ టు కాపీ బోర్డ్, ఇది జస్ట్ కాపీ బోర్డ్ మాత్రమే. ఓకే, 1 సెకండ్. ఇక్కడ ఈ ఇమేజ్ నచ్చింది అన్నాను కదా, ఇక్కడ న్యూలో డౌన్లోడ్ పక్కన జనరేట్ మోషన్ వీడియో అని ఉంది. ఇది అసలు ఎక్సలెంట్గా ఉంది వేరే టూల్స్తో పోలిస్తే.
అంటే ఇది నా ఒపీనియన్, మీ ఒపీనియన్ మారచ్చు. ఓకే, నేను దీని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేసినప్పుడు చూడండి విజిబిలిటీ పబ్లిక్ ఉంది, అంతా ఓకే. అంటే ఈ పర్టికులర్ ఇమేజ్లో వీడియోని జనరేట్ చేయడానికి నాకు 25 కాయిన్స్ అవుతున్నాయి. ఏం పర్లా, జనరేట్ చేయి అని క్లిక్ చేశాను అనుకోండి, కాస్త టైం తీసుకుంటుంది. ఓకే, యా మనకి హై రెజల్యూషన్ ఇమేజ్ జనరేట్ అయిపోయింది. ఇదిగోండి హై నార్మల్. ఓకేనా, నేను ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా హై రెజల్యూషన్ ఇమేజ్ని. వీడియో జనరేట్ అవుతుంది, గివ్ ఇట్ సమ్ టైమ్. ఓకే, ఇది కాకుండా ఇంకో టూల్ కూడా చూపిస్తాను నేను మీకు. ఓకే, ఈ జనరేట్ అయ్యేలోపు నా ప్రీవియస్ వర్క్ చూపిస్తాను చూడండి. ఈ ఇమేజెస్ అన్నీ నేను జనరేట్ చేసింది. ఓకే, యా మనకి జనరేట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. యా చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఇది మీకు ఎక్సలెంట్ అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మోషన్ అనేది మనకి ఫ్రీగా అవైలబుల్ ఉండే ప్రాంప్ట్ వీడియో జనరేషన్ వెబ్సైట్స్లో ఈ లెవెల్లో లేవు అసలు. ఓకే, నేను ఇది డౌన్లోడ్ చేసేస్తాను, మీకు ఆ డిఫరెన్స్ కూడా చూపిస్తాను. ఓకే, ఇంకొక టూల్ ఉంది ఫ్రీది, బట్ బిఫోర్ దాట్ ఇవన్నీ నేను ఇచ్చిన ప్రాంప్ట్స్కి జనరేట్ చేసిన వీడియోస్. ఓకే, యా నేను ఇక్కడ ప్రాంప్ట్ ఏం రాశాను, క్రియేట్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ట్రూ టు లైఫ్. ఒకసారి ఇది కాపీ చేద్దాం. ఓకే, కాపీ చేశాను. చూడండి దీనికి అండ్ ఈ ప్రాంప్ట్కి తేడా తెలుస్తుంది మీకు. క్రియేట్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ట్రూ టు లైఫ్ సినిమాటిక్ హై రెజల్యూషన్ ఇమేజ్ ఆఫ్ ఇండియా ఇన్ 2100 ఇద్దాం. ఓకే, 2100 with advanced infrastructure. Okay, generate. అంతలోపు కింద చూడండి ఒకసారి ఏ లెవెల్లో ఉన్నాయో అసలు ఇమేజెస్. ఓకే, నేను ఇచ్చిన ప్రాంప్ట్స్కి ఇట్లాంటి ఇమేజెస్ అన్నీ జనరేట్ అవ్వబడ్డాయి. ఓకేనా, చూపిస్తాను, డోంట్ వరీ. చూడండి హై లెవెల్లో ఉన్నాయి కదా, ఇదంతా మనం ఇచ్చే ప్రాంప్ట్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, అసలు హాలీవుడ్ మూవీ లెవెల్లో ఉన్నాయి కదా, పోనీ హాలీవుడ్ మూవీ అనకపోయినా హాలీవుడ్ లెవెల్ షార్ట్ ఫిలిం అనొచ్చా. ఓకే, బ్యూటీ ఏంటంటే ఈ టూల్ మనకి ఫ్రీ. ఇలాంటి కైండ్ ఆఫ్ టూల్ మిడ్ జర్నీ కానీ రన్వే ఎంఎల్ కానీ అయితే మీకు నెలకి థౌజండ్స్లో అవుతుంది. ఓకే, చూడండి ఏ లెవెల్లో ఉన్నాయో. నాకు దీనికి ఇంకా క్లారిటీ పెంచుకోవాలంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఆప్షన్, ఇమేజ్ని అప్స్కేల్ చేసుకోవచ్చు. ఓకేనా, అందుకనే మీకు స్టార్టింగ్లో చెప్పాను, మీకు ఎన్ని గూగుల్ అకౌంట్స్ ఉన్నాయో, మీరు యూట్యూబ్ని సీరియస్గా తీసుకుంటే అన్ని గూగుల్ అకౌంట్స్తో ఈ లెర్నార్డో ఏఐలో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి అని. చూడండి ఏ లెవెల్లో ఉన్నాయో అసలు. ఓకే, నేను చూపిస్తాను మీకు, వీడియో జనరేట్ చేసింది కూడా చూపిస్తాను. ఇదిగోండి మనకు వచ్చేసింది.
ఓకే, నాకు ఇది హై రెజల్యూషన్ కావాలి, హైలో సెట్ చేసుకుంటా, అప్ స్కేల్. కొద్ది టైం పడుతుంది, బట్ యా. టైం తీసుకుంటుంది, కాస్త వెయిట్ చేయండి. చూడండి వచ్చిందా? నేను ఇది డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ అయింది. అండ్ వీలైతే వీడియో కూడా జనరేట్ చేస్తాను. 25 కాయిన్స్ ఖర్చు అవుతున్నాయి నాకు. ఓకే, ఇప్పుడు ఇంకొక టూల్ ఉందన్నాను కదా, ఆ టూల్ చూపిస్తాను చూడండి. ఫ్రీయే, బట్ ఈ లెవెల్లో అయితే అస్సలు ఉండదు. దాని పేరు పీకా ఏఐ. ఓకే, మీరు అగైన్ దీనికి కూడా సైన్ అప్ చేసుకోవాలి. యా, జనరేట్ అవుతుంది. ఇది ఇలా ఉంటుంది వెబ్సైట్. మై లైబ్రరీలోకి వెళ్దాం. అంటే నేను ఇప్పటిదాకా జనరేట్ చేసిన మై లైబ్రరీ. ఓకే, నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి జనరేట్ చేశాను, బట్ ఈ అకౌంట్తో కాదు, వేరే అకౌంట్తో క్రియేట్ చేశాను. కానీ చూడండి, ఎక్సలెంట్గా ఉంది కదా, డ్రోన్ షాట్ లాగా ఉంది, రైటా? నేను డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. డౌన్లోడ్స్లో ఈ వీడియో చూడండి, అండ్ ఈ వీడియో చూడండి. పీకాతో జనరేట్ చేసింది. మనకి అలా వాటర్ మార్క్ వస్తుంది. ఓకే, పీకాతో జనరేట్ చేసిన వీడియో. ఓకే, ఇమేజెస్ నేను లెనార్డో ఏఐతో ఇమేజెస్ జనరేట్ చేసుకుని పీకాలో పెట్టాను. ఓకే, అది కూడా ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఓకే, పీకా. ఓకేనా? ఫ్యూ సెకండ్ షార్ట్స్ మీకు. ఇప్పుడు ఈ వీడియో చూడండి, ఇది కూడా పీకా ఏఐ నుండే క్రియేట్ అవ్వబడ్డాయి. ఓకే, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చూసారా? ఆ ఇమేజెస్ యూజ్ చేసుకుని నేను ఇట్లాంటి వీడియోస్ని క్రియేట్ చేశాను. ఇందాక చూపించాను కదా ఇమేజెస్, ఇదిగోండి. ఇది ఏ లెవెల్లో ఉందో చెప్పండి. థార్ మూవీలా ఉంది కదా, థార్, ఇట్లాంటి మార్వెల్ మూవీస్ ఉంటాయి కదా, ఇది లెనార్డో ఏఐలో క్రియేట్ అయింది.
చూసారు కదా, ఇదిగోండి. సో మీకు క్వాలిటీ అర్థమైపోయి ఉండదు. ఇప్పుడు పీకా చూద్దాం. ఓకే, పీకాలో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ ఉంటాయి కదా, యా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఓకేనా, జస్ట్ ర్యాండమ్గా ఇచ్చేసాను, జనరేట్ చేయమని. ఇది ఈ బటన్ నొక్కితే జనరేట్ అవుతుంది. ఇప్పుడు ప్రాంప్ట్ కూడా ఇద్దాం. ఇది కూడా జనరేట్ అవుతుంది. టైం తీసుకుంటుంది, మీరు పేషెంట్గా ఉండాల్సిందే. ఆల్ రైట్. యా, ఇప్పుడు ఇది జనరేట్ అయ్యే లోపు మనం దావించి రిజాల్వ్లో మనం ఏం చెప్పుకోలేదు కదా, జస్ట్ ఓపెన్ చేశాను అంతే కదా. ఇక్కడ మీడియాని ఇన్సర్ట్ చేయాలి మనం. ఓకే, నేను ఏవైతే ఇమేజెస్ వీడియోస్ జనరేట్ చేశానో వాటిల్ని ఇట్లాగా సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా. ఓకే, వచ్చాయా? ఇంకా కొన్నిటిని చేద్దాం. ఓకే, వచ్చాయా? సో ఇప్పుడు మన యూస్ కేసుని బట్టి, అంటే మనం ఏం స్టోరీ చెప్పాలనుకుంటున్నాం ఆర్ మనం ఏ టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాం, దాని ప్రకారం మీరు ఇమేజెస్ని సెట్ చేసుకోవాలి. ఓకే, మీరు ఇదే విధంగా మీరు కనుక మొబైల్ ఫోన్లో ఆడియో రికార్డ్ చేసుకుని ఉన్నట్టయితే ఆ ఆడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఓకే, లేదు నేను ల్యాప్టాప్లోనే చేసుకోవాలి అనుకుంటే మనకి ఇంకొక టూల్ కావాలి, అదే ఒడాసిటీ. సేమ్ దీనిలో కూడా ఒడాసిటీ అని సెర్చ్ చేయండి, ఫస్ట్ లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒడాసిటీ మీకు ఈ విధంగా ఉంటుంది. లోడ్ అవుతుంది. యా, ఈ విధంగా ఉంటుంది. ఓకే, నౌ ఒకసారి జనరేట్ అయ్యాయి కదా, ఇవి చూద్దాం. చూడండి, అసలు ఈ పీకా జనరేట్ చేసిన వీడియోకి అండ్ లెర్నాడో ఏఐ డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు డిఫరెన్స్, డోంట్ వరీ. యా, ఇది లెర్నాడో ఏఐ జనరేట్ చేసింది వీడియో. దీనికి అండ్ దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు చెప్పండి, మీకు ఏ టూల్ బెస్ట్ అంటారు? నాకైతే మొన్న ఇంట్రడ్యూస్ చేయనంత వరకు, అంటే ఈ లెర్నాడో ఏఐలో వీడియో మోడల్ లేదు, వాళ్ళు ఓన్లీ ఇమేజ్ మీదే జనరేట్ చేసేవాళ్ళు, ఇమేజ్ మీద వర్క్ చేసేవాళ్ళు ఏఐఎంఎల్ మోడల్స్ని యూజ్ చేస్తూ. బట్ ఎప్పుడైతే రీసెంట్గా లైక్ 20 days బ్యాక్ అనుకుంటా, 20 days 1 month బ్యాక్ అనుకుంటా, ఇలాగ వీడియో మోడల్ క్రియేట్ చేశాక దీని ముందు ఈ పీకా వెబ్సైట్ ఏఐ మోడల్ అనేది వేస్ట్ అనిపించింది. మీరు చూసారు కదా డిఫరెన్స్, చూడండి డ్రోన్ షాట్ లా ఉంది.
రియల్గా. బట్ ఇది చూసారా? ఓకే, ఒడాసిటీ అన్నాను కదా. ఇప్పుడు ఆడియో వద్దాం. ఓకేనా, మన దగ్గర ఇమేజెస్ ఉన్నాయి, ఏఐతో జనరేట్ చేసిన ఇమేజెస్ ఉన్నాయి. ఆర్ మీరు కనుక ఏదన్నా డౌన్లోడ్ చేసుకుంటే ఇమేజెస్ గూగుల్లోంచో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోంచో ఎక్కడి నుండి అన్నా, అది ఫ్రీ అయితే మాత్రమే, ఇది గుర్తుంచుకోండి. ఓకే, లైసెన్స్బుల్ అవ్వకూడదు. అలాగా ఇమేజెస్ అయితే అండ్ ఏఐ ఇమేజెస్ అయితే ఏఐ ఇమేజెస్ యాజ్ వెల్ యాజ్ ఏఐ వీడియోస్. ఇప్పుడు మనకు కావాల్సింది ఆడియో ఫోన్లో రికార్డ్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్, లేదంటే ల్యాప్టాప్లో చేసుకుంటానంటే మనకు కావాల్సిన టూల్ ఒడాసిటీ. నౌ మనం బోయా మైక్రోఫోన్ వాడుతున్నాం కాబట్టి నాయిస్ క్యాన్సిలింగ్ చేయాల్సిన అవసరం లేదు. లేదంటే స్పెసిఫిక్గా నేను ఒడాసిటీకి ఇంకొక వీడియో క్రియేట్ చేస్తాను. ఓకే, సో మీరు జస్ట్ ఈ రెడ్ బటన్ని నొక్కండి. హలో ఆల్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ట్రయల్ వీడియోకి రికార్డ్ చేస్తున్న ఆడియో. ఓకే, ఈ వీడియో నా యూట్యూబ్ ట్యూటోరియల్ వీడియోలో వాడుకుంటాను. ఓకేనా, ఇది స్టాప్ అనమాట మనకి. ఓకే, నేను జస్ట్ జనరిక్గా ఇచ్చాను. ఇదంతా చూడండి, ఇదంతా అన్నెసెసరీ కదా మనకి. సో సెలెక్ట్ చేసి బ్యాక్ స్పేస్ నొక్కండి, డిలీట్ అయిపోయింది. ఇక్కడ కూడా మధ్యలో గ్యాప్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి అంటే హైలైట్ చేసి బ్యాక్ స్పేస్ నొక్కండి. ఓకే, అలాగా మీ ఆడియోలో మోడిఫికేషన్స్ చేసుకోండి. ఓకేనా, యా, ఇప్పుడు నాకు ఈ ఆడియో బాగానే ఉంది అనుకున్నా. ఓకే, ఒకసారి విందాం. హలో ఆల్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ట్రయల్ వీడియో. ఓకే, బాగానే ఉంది కదా, నాయిస్ కూడా అంతేం పెద్ద లేదు. సో నేను దీన్ని ఫైల్ ఎక్స్పోర్ట్ యాజ్ MP3. ఓకే, డౌన్లోడ్స్, మీరు ఇక్కడ పాత్ ఇవ్వాలి. నేను డౌన్లోడ్స్లో ఇచ్చాను. నేను YTT1 ర్యాండమ్గా ఇచ్చాను. ఓకేనా, ఓకే, ఇప్పుడు మన DaVinci Resolveలోకి వెళ్దాం. ఓకే, ఒక ఇమేజ్ ఒక వీడియో పెట్టాను. ఒకసారి క్లిక్ చేయండి, ఇట్లా మనకి వెళ్తూ ఉంటుంది కర్సర్. ఓకే, లెట్ మీ డిలీట్ ఇట్. బ్యాక్ స్పేస్ నొక్కండి, డిలీట్ అయిపోద్ది. ఒకసారి వీడియో చూద్దాం. వీడియో ఇంపోర్ట్ చేయలేదు అనుకుంటా, ఇంపోర్ట్ చేద్దాం. యా, సి, యా, నేను డిఫరెన్స్ చూపిస్తా అన్నాను కదా. పీకా చూసారా, పీకా ద్వారా క్రియేట్ అయింది. ఇది DaVinci Resolve. నేను ఈ వీడియోని కూడా ఇంపోర్ట్ చేసుకుంటా. ఓకే, సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. యా, చూడండి కర్సర్ మూవ్ అవుతుందా. ఓకే, ఇప్పుడు నాకు ఆడియో కావాలి, రైటా? ఆడియో నేను ఆల్రెడీ, మీరు ఇప్పుడే చూసారు, ఆడియో అనేది క్రియేట్ అయింది. నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా. మీరు ఆడియో రికార్డ్ చేసుకునేటప్పుడు మధ్యలో ఏమన్నా తప్పు వచ్చింది అనుకోండి, సో ఆ మధ్యలో దాన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ స్పేస్ నొక్కండి, డిలీట్ అయిపోతుంది. ఓకే, లేదు మీకు ఇంకా మ్యాటర్ యాడ్ చేయాలి అని ఉంది, జస్ట్ మీరు ఇక్కడికి తీసుకొచ్చి కర్సర్ని సేమ్ రికార్డ్ అని క్లిక్ చేయండి. యా, ఇది అడిషనల్గా నేను రికార్డ్ చేస్తున్నాను మీకు చూపించడానికి మాత్రమే. ఓకే, చూసారా, ఇంకొక ఆడియోని రికార్డ్ చేశాను.
అగైన్ నాకు టైం వేస్ట్ అయింది కాబట్టి ఆ పర్టికులర్ అడిషనల్ సెకండ్స్ని డిలీట్ చేసేసుకున్నా. ఇప్పుడు నాకు ఈ కంప్లీట్ ఆడియో వన్ సింగిల్ ఆడియో కావాలి అనుకుంటే సేమ్ ఫైల్ ఎక్స్పోర్ట్ యాజ్ MP3. అర్థమైందా? దావించి రిజాల్వ్కి వెళ్ళాను. ఓకే, ర్యాండమ్గా ఒకసారి ప్లే చేద్దాం. హలో, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ట్రయల్ వీడియోకి రికార్డ్ చేస్తున్న ఆడియో. ఓకే, ఈ వీడియో నా యూట్యూబ్ ట్యూటోరియల్ వీడియోలో వాడుకుంటాను. ఓకేనా? చూడండి, అక్కడ దాకా వెళ్ళిపోయింది. బట్ మనకి ఆడియో ఎక్కడైతే ఉందో, ఆడియో ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా ఇమేజ్ కావాలి. సో సింపుల్గా మీరు ఆ ఇమేజ్ మీద మౌస్ తీసుకెళ్తే ఈ టైప్ ఆఫ్ ఐకాన్ వస్తుంది. ఓకే, హెచ్ లాగా చూడండి, జాగ్రత్త చూడండి. హెచ్ లాగా వచ్చిందా, బ్రేసెస్ లాగా. దాన్ని పట్టుకుని ఇలా తీసుకెళ్తే అది ఎడిట్ చేసేస్తుంది, అది అక్కడికి క్రాప్ చేసేస్తుంది. ఓకే, మీకు ఈ ఇమేజ్ని ఇంకా పెంచుకోవాలనుకుంటున్నారు, ఈ పర్టికులర్ ఇమేజ్ని. ఓకే, తగ్గించాను. నాకు ఈ వీడియో రావాలి ఈ ప్లేస్లో. సేమ్ నేను వీడియోని తీసుకొచ్చి పెడతాను. చూసారా? హలో, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ట్రయల్ వీడియోకి రికార్డ్ చేస్తున్న ఆడియో. ఓకే, ఈ వీడియో నా యూట్యూబ్ ట్యూటోరియల్ వీడియోలో వాడుకుంటాను. ఓకేనా? ఇప్పుడు మీరు ఇట్లాగా ఇన్కన్సిస్టెంట్ గా ఉంది, ఇదైతే ఫుల్ ఇమేజ్ ఉంది, బాగుంది. బట్ ఇది చూస్తే ఇన్కన్సిస్టెంట్ గా ఉంది, అంటే బ్లాక్ బార్స్ వచ్చాయి. మీకు సైడ్స్ అన్న వస్తాయి లేదా టాప్లో అన్న వస్తాయి. అప్పుడు మీరు జూమ్లో 1 బదులు 1.18, ఇంకా సరిపోలా 1.2, ఓకే 1.3, 1.4. ఓకే, జస్ట్ ట్రయల్ అన్నమాట. మీకు నచ్చినట్టు ట్రయల్ వేయచ్చు. అర్థమవుతుందా? నౌ ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేయాలి. మనకి కొన్ని వీడియోస్లో టెక్స్ట్ వస్తాయి, రైటా? సో నేను టెక్స్ట్ యాడ్ చేస్తా. ఓకే, దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటా. ఇప్పుడు శాంపుల్ టెక్స్ట్ టైటిల్ అని ఉందా, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, కలర్ వచ్చేటప్పటికి వైట్లో ఉంది. ఇక్కడ ఓకే, మీరు సైజ్ కావాలనుకుంటే ఈ సైజుని తగ్గించుకోండి. ఇక్కడ నేను 40 ఇస్తాను. ఓకే, ఆర్ మేబీ 50 ఇద్దాం. బాగుంది. సేమ్ లైక్ వైజ్ పైన ఇది ఉంది కదా, ఈ టెక్స్ట్ రిచ్ టెక్స్ట్ అని. రిచ్ టెక్స్ట్లో కూడా నేను సైజు 50 ఇస్తా. ఆల్ రైట్, డిఫరెంట్ లేయర్స్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. హలో, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. స్క్రోల్ టెక్స్ట్ ఉంది. నేను ఇప్పుడు స్క్రోల్ టెక్స్ట్ వాడతాను. శాంపుల్ వీడియో ఫర్ డెమో. ఓకేనా? నౌ ఒకసారి చూడండి. హలో, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ట్రయల్. అర్థమైందా?
మీకు ఎట్లాంటి ఎఫెక్ట్స్ కావాలి అనుకుంటే అట్లాంటి ఎఫెక్ట్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఓకేనా? మనకి టెక్స్ట్ ఎలా రావాలి, ఎక్కడి నుండి రావాలి అని డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. అది మీ యూజ్ కేస్ బట్టి మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. నేను ఇప్పుడు ఏం చెప్పాను? డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్పాను. ఓకే. ఆడియోని ఎట్లా క్రియేట్ చేయాలో ఆడాసిటీ ద్వారా చెప్పాను. ఓకే. నెక్స్ట్ ఇన్సర్ట్ చేసిన దాన్ని ఎలా తెచ్చుకోవాలో చెప్పాను. తెచ్చుకున్న తర్వాత టెక్స్ట్ ఎలాగో చెప్పాను. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఓకే. నేను వీడియో ట్రాన్సాక్షన్లోకి వెళ్ళా. బ్లర్ క్రాస్ 1 సెకండ్. దీన్ని ఒక్కటే సెలెక్ట్ చేసుకుని ఓకే. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి. హలో ఆల్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ట్రయల్ వీడియో. ఓకేనా? నేను సింపుల్గా ఒకసారి జూమ్ చేస్తాను, ఇక్కడ అర్థమవుతుంది. రికార్డ్ చేస్తున్న ఆడియో. ఓకే. ఈ వీడియో నా యూట్యూబ్ ట్యుటోరియల్ వీడియోలో వాడుకుంటాను. ఓకేనా? ఇక్కడ ఇంకొక ఇమేజ్ యాడ్ చేస్తాను, మీకు తెలుస్తుంది. యా, ఇది యాడ్ చేద్దాం. ఆడియో లేకపోయినా పర్లేదు, మీకు జస్ట్ ట్రాన్సాక్షన్స్ కోసం. యా, ఓకే కదా? ఇక్కడికి పెడదాం. జస్ట్ ఏదో ఊరికే అట్లా ట్రాన్సాక్షన్ అవుతున్నట్టు వస్తున్నాయి, రైటా? ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి, రైటా? వీడియో ట్రాన్సాక్షన్ అంటే వీడియోకి మనం మల్టిపుల్ వీడియోస్ వాడితే ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. వీడియో పక్కన వీడియో వాడితే. అండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్స్లో చాలా డిఫరెంట్ ఉన్నాయి. చూడండి, ఇట్లాంటి పాపప్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇదేంటంటే మనం దావించి రిజాల్వ్ ఫ్రీ వర్షన్లో కొన్ని వీడియోస్ని మాత్రమే క్రియేట్ చేసుకోగలం. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం సింపుల్గా మన ల్యాప్టాప్లోంచి ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ మీరు అదే అకౌంట్తో సైన్ ఇన్ అయ్యి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే. నేను ఇది ఒక ఎఫెక్ట్ పెట్టా. ఓకే. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ట్యుటోరియల్ వీడియోలో వాడుకుంటాను. ఓకేనా? చూసారా ఎఫెక్ట్ వచ్చింది నాకు. ఈ పర్టికులర్ 3 ఇమేజెస్ పెట్టాను. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసి ఈ పర్టికులర్ ఇమేజ్ పెట్టాను. ఒకసారి చూద్దాం ఎఫెక్ట్ ఎలా ఉందో. చూసారా? ఇట్లాంటి ఎఫెక్ట్లు కూడా మీరు తెప్పించవచ్చు. అంతేకాదు, జస్ట్ ఇగ్నోర్ చేయండి, ఏం కాదు. వీడియో ట్రాన్సాక్షన్లో నేను ఈసారి ఈ ఇమేజ్కి హెక్సాగాన్ ఐరిస్ అనేది పెడతా. ఓకేనా? ఓకే. ఇది మీరు చూసారా ఎఫెక్ట్ వచ్చింది, ఒక బ్లాక్ సర్కిల్ లాగా. మీరు ఎంతలా ఎక్స్ప్లోర్ అయితే మీ యూస్ కేసుని బట్టి మీ వీడియో క్వాలిటీ అనేది అంత బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఆ వీడియోలో మనకి అన్నెసెసరీ పార్ట్ ఉంది, దాన్ని కట్ చేయాలి కదా. లైక్ చూపిస్తాను చూడండి.
ఏం చేద్దాం? యా, నేను ఆల్రెడీ ఇదొక వీడియో చేశాను. ఈ వీడియో నాకు రికార్డ్ అవ్వలేదు. సో ఇక్కడ దాకా అయితే మీకు క్లారిటీ వచ్చింది కదా. నేను ఇదంతా డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, డిలీట్ నౌ. నాకు ఆడియో సరిగ్గా పడలేదు. ఓకే, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. హలో ఫ్రెండ్ ఇచ్చాను రాండంగా. అంటే ఆడియో సరిగ్గా పడలేదంటే ఇన్ ద సెన్స్ నాకు 7 minutes వరకు వీడియో ప్రాపర్గా వచ్చింది, ఆడియో వీడియో సింక్ అవుతూ. బట్ తర్వాత ఇట్లాగా బ్లాక్ స్క్రీన్ వచ్చేసింది. ఆడియో వస్తుంది బట్ వీడియో అయితే ఏం లేదు, బ్లాంక్ బ్లాంక్ ఉంది. ఓకే, ఒకసారి చూడండి. ఆడియో ఆప్షన్ నుండి నాన్ టీవీ నుండి అర్థమైంది కదా. ఎక్కడ అన్నాను నేను? 7 minutes అన్నాను. 6th minute బాగానే ఉంది. ఓకే, యా 6:35 ఆర్ 6:30 వేసుకోండి. ఇప్పుడు నాకు 6 minutes 30 seconds వరకు మాత్రమే వీడియో కావాలి. తర్వాత బ్లాంక్గా వచ్చిందంతా డిలీట్ చేసేయాలి. అప్పుడు మీరు సింపుల్గా ఇక్కడ చూడండి, ఇది హవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్. ఓకే, నేనేం చెప్పాను? 6 minutes అన్నాను. ఫస్ట్ 6 minutes దాకా వెళ్దాం. యా, ఇది 6th minute. చేయగానే ఓబిఎస్ స్టూడియో అప్లికేషన్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, 6th minute 30th second. ఓకే, యూట్యూబ్ ట్యూటోరియల్. ఓకే, చూసారా బ్లాంక్ వచ్చింది. ఇక్కడ నుండి నాకు వీడియోని డిలీట్ చేయాలి. అప్పుడు మీరు యూజ్ చేసుకున్న ఐకాన్ ఏంటంటే బ్లేడ్ సింబల్. బ్లేడ్ సింబల్ కనిపిస్తుందా? బ్లేడ్ క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మౌస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మౌస్ వస్తుంది. ఏదైతే సింబల్ ఉందో అది రెడ్ కలర్లో ఉంటుంది, అంటే మీరు యూజ్ చేసేది రెడ్ కలర్లో ఉంటుంది. చూడండి, ఇదంతా బ్లాంకేనా? ఒకసారి ఇది చూద్దాం. యూట్యూబ్ ట్యూటోరియల్. ఓకే, ఇక్కడ క్లిక్ చూసారా, బ్లాక్ వచ్చేసింది. ఇప్పుడు నేను జస్ట్ సింపుల్గా దీన్ని, ఆల్రెడీ హైలైట్ ఉంది కాబట్టి బ్యాక్ స్పేస్, డిలీట్ అయిపోయింది. ఓకే, అర్థమైందా? మీరు సపోజ్ ఇదే టూల్ని చెప్పాను కదా, వ్లాగ్స్కి యూజ్ చేసుకోవచ్చు. అంటే కెమెరాతో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెడతారో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, ఫేస్లెస్ యూట్యూబర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, టీచర్స్ యూజ్ చేసుకోవచ్చు ఓబిఎస్ స్టూడియో నుండి. ఓకేనా? ఇప్పుడు మీరు వ్లాగర్ అనుకుందాం. వ్లాగింగ్ చేస్తూ చాలా నాయిస్ పడ్డాయి. సో వీడియో అయితే క్లారిటీ ఎక్సలెంట్గా వచ్చింది, ఆడియో అస్సలు బాగాలేదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఆ వీడియోలో ఉండే ఆడియోని రిమూవ్ చేసేసి సైలెంట్గా మీ ఇంట్లోనో లేకపోతే మీరు ఉంటున్న రూమ్లోనో ఆడియోని మళ్ళీ రికార్డ్ చేసుకుని దాన్ని దీన్ని సింక్ చేయాలి. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ ఈ వీడియోకి తీసుకుందాం. ఈ వీడియోలో నాకు ఆడియో నచ్చలా. నేను ఇక్కడ క్లిక్ చేస్తుంటే చూడండి, రెండు సెలెక్ట్ అయిపోతుంది. నేను వీటిని డిలీట్ చేస్తే నాకు రెండు డిలీట్ అయిపోతాయి. నాకు అలా వద్దు. నాకేం కావాలి? ఓన్లీ వీడియో మాత్రమే కావాలి. అంటే ఆడియో డిలీట్ చేయాలి. ఇప్పుడు షిఫ్ట్ కొట్టి ఆ పర్టికులర్ థింగ్ని సెలెక్ట్ చేయండి. ఓకే, రెండు సింక్ అయి ఉన్నాయి కదా. చూసారా, నేనేం చేశాను? రైట్ క్లిక్ చేసి లింక్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, మీకు అర్థం కాకపోతే ఒక్కసారి రివైండ్ చేసుకోండి, తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఆడియో మాత్రమే సెలెక్ట్ అయింది. ప్రీవియస్గా అయితే రెండు సెలెక్ట్ అయ్యాయి. నేను దీన్ని బ్యాక్ స్పేస్ కొడతా. చూడండి, నాకు జస్ట్ సింపుల్గా వీడియో ఒక్కటి మాత్రమే ఉంది, ఆడియో లేదు. గమనించారా? ఇప్పుడు మీరు రికార్డ్ చేసుకున్న ఆడియోని సేమ్ ఇందాక ఎలాగైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నామో అలా సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. అప్పుడు మీరు సార్ట్అవుట్ అయిపోతారు. ఓకే, వ్లాగ్స్ చేసే వాళ్ళకి
ఇప్పుడు చెప్పిన టెక్నిక్ పనికొస్తుంది. ఓకే, మీకు మధ్యలో వీడియో బాలేదు, ఆ పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ వీడియోని డిలీట్ చేయాలి. సేమ్ ఇందాక చెప్పాను కదా, సిజర్స్ మార్క్. ఓకే, మళ్ళీ అదే సిజర్స్తో కట్ చేసాను. మళ్ళీ మౌస్ మీద క్లిక్ చేశాను. ఈ పార్ట్ ఒక్కటే బాగాలేదు మీకు. ఓకే, దాన్ని డిలీట్ చేశాను అండ్ దీన్ని కలిపేశాను. ఓకే, అర్థమైందా? సో నాకు తెలిసి ఇంతకు మించి మీకు ఎటువంటి ఎడిషనల్ ఫంక్షనాలిటీస్ అవసరం లేదు. మీరు ఏమన్నా ఎక్స్ప్లోర్ చేస్తాను అనుకుంటే డిఫరెంట్ ఆప్షన్స్, డిఫరెంట్ విధాలుగా ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, అంత ఎక్స్ప్లోరేషన్ అయిపోయింది. నాకు ఇంకా ఫైనల్ ఏంటి, వీడియోని రెండర్ చేయాలి. వీడియో రెండర్ చేయాలంటే లాస్ట్ ఆప్షన్ ఇక్కడ రాకెట్ సింబల్ వేసింది కదా, దీన్ని క్లిక్ చేయండి. నేను దీన్ని ట్యుటోరియల్ 1 ఆర్ డమ్మీ ట్యూట్ 1, ఓకే, సమ్ నేమింగ్ ఇచ్చాను. ఇక్కడ జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఫార్మాట్లో డ్రాప్ డౌన్ నొక్కి MP4ని సెలెక్ట్ చేయాలి. MP4ని సెలెక్ట్ చేసి యాడ్ టు రెండర్ క్యూ. ఓకే, ఎక్కడ సేవ్ చేయను అని అడుగుతుంది. నేను డౌన్లోడ్స్లో సేవ్ చేసుకుంటా. మీరు మీ ఇష్టం వచ్చిన చోట సేవ్ చేసుకోవచ్చు. సేవ్. ఇక్కడ వచ్చిందా రెండర్ క్యూ అనేది ఒక ట్యాబ్. ఇప్పుడు మీరు క్లిక్ చేయాల్సింది రెండర్ ఆల్. అంటే మనం చేసిన ఎడిట్స్ అన్ని రెండర్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ దాన్ని బట్టి ఈ రెండరింగ్ అనేది టైం తీసుకుంటుంది. అంటే మీరు ఎన్ని ఎఫెక్ట్స్ వాడతారో, వీడియో లెంగ్త్ ఎంత పెద్దది ఉందో దాని మీద వీడియో ఫినిష్ అవడం టైం అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడ సేవ్ చేశాను, డౌన్లోడ్స్లో సేవ్ చేశాను. అవునా, డమ్మీ TUT1 ఇదే కదా నేను ఇచ్చిన టైటిల్. ఓకే, ఒకసారి ప్లే చేద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ట్రయల్ వీడియోకి రికార్డ్ చేస్తాను. ఓకేనా? ఓకే, క్లారిటీ వచ్చిందా? సో ఇది దావించి రిజాల్వ్. ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేసేద్దాం. ఎవరైతే GPU ఉండదో, అంటే ఎవరి ల్యాప్టాప్ అయితే గేమింగ్ మెషిన్ అయి ఉండదో, వాళ్ళకి ది బెస్ట్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ సాఫ్ట్వేర్ టూల్ మైక్రోసాఫ్ట్ క్లిప్చాంప్. మీది Windows 11 ల్యాప్టాప్ అయితే బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. లేదు నాది Windows 10 అనుకుంటే జస్ట్ లైక్ దట్ మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళండి, మైక్రోసాఫ్ట్ క్లిప్చాంప్ అనే కీవర్డ్ని సెర్చ్ చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, మైక్రోసాఫ్ట్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వమంటుంది. సైన్ ఇన్ అవుదాం. యా, ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేసినప్పుడు డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, గేమింగ్, స్లైడ్ షోస్, బర్త్డే, టిక్టాక్, ఇంకా ఇలాంటి డిఫరెంట్ కేటగిరీ. మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటి, యూట్యూబ్, రైటా? యూట్యూబ్. లేదు అంటే ఇక్కడ మీకు యూట్యూబ్లో డిఫరెంట్ టెంప్లెట్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, యూట్యూబ్ నేమ్, ఓకే, ఇవన్నీ టెంప్లెట్స్. ఇన్స్టాగ్రామ్, ఇవి ఇన్స్టాగ్రామ్ టెంప్లెట్స్. ఓకే, నాకు టెంప్లెట్స్ వద్దు, నేను డైరెక్ట్గా క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు క్రియేట్ ఏ న్యూ వీడియో మీద క్లిక్ చేయండి. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఇందాక ఏదైతే చేసామో అదే విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఓకేనా?
ఓకే ఓకే ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకుని జస్ట్ ఫిల్ అని నొక్కితే అది ఫిల్ చేసేస్తుంది. అండ్ మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు కూడా మైక్రోసాఫ్ట్ క్లిప్ ఛాంప్లో. ఓకే సో ఎవరైతే ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ చేస్తారో వాళ్ళకి ఇది ఈజీగా అనిపించవచ్చు కంపేర్ టు దావించి రిజాల్వ్. ఓకే ఆడియో యాడ్ చేశాను. రైట్ ఇది ఉంది కదా, దీన్ని కూడా నేను ఫిల్ చేశాను, అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఇది అర్థమైంది కదా, సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే టెక్స్ట్ అని ఉంది. ఓకే ఇందాక అక్కడ కూడా టెక్స్ట్ యాడ్ చేసుకున్నాను, నేను ఇక్కడ కూడా టెక్స్ట్ యాడ్ చేస్తా. రైట్ సైడ్లో టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, టెక్స్ట్లో ఇక్కడ టైప్ రైటర్ బదులు వెల్కమ్ టు మై ఛానల్. ఓకే యా కలర్ వచ్చేటప్పటికి ఎల్లో, మీరు కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? కలర్తో పాటు ఫాంట్ కూడా సెట్ చేసుకోవచ్చు. టెక్స్ట్లోకి వెళ్ళండి, సైజ్ ఎంత వద్దనుకుంటే తగ్గించేయండి. ఓకే దీన్ని ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు, బాటమ్ ఆర్ టాప్ ఆర్ మిడిల్ ఆర్ రైట్ సైడ్ కార్నర్. ఓకే ఇలాగా డిఫరెంట్ స్టైల్స్లో టెక్స్ట్ అనేది ఉంటుంది మనకి. ఓకేనా, నాకు టెంప్లెట్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో క్రియేట్ చేసేటప్పుడు నాకు టెంప్లెట్ వద్దనుకున్నా, బట్ నాకు ఇప్పుడు టెంప్లెట్ కావాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే టెంప్లెట్స్ దీనిలోకి వెళ్ళండి, యూట్యూబ్లోకి వెళ్ళండి. ఇది యూట్యూబ్కి సంబంధించిన టెంప్లెట్స్. ఓకే సో దీన్ని క్లిక్ చేయండి. ఓకే ఇక్కడ టెక్స్ట్ వచ్చింది సేమ్, వెల్కమ్ టు టెక్నాలజీ. ఓకే 4 టెక్స్ట్లు పెట్టుకున్నాను, నాకు ఇది వద్దు, డిలీట్. ఇది కూడా వద్దు, డిలీట్. ఓకే ఈ టెంప్లెట్ చాలా ఎక్కువైపోయింది, అంటే దాని సైజ్ ఎక్కువైంది. ఓకే చూపిస్తాను, కన్ఫ్యూజన్ ఉండొచ్చు మీకు, డోంట్ వరీ. వన్ సెకండ్, కొద్దిగా టైం పడుతుంది. ఓకే నేను దీన్ని క్లోజ్ చేస్తాను, ఒకసారి ఇప్పుడు చూడండి. ఈ మ్యూజిక్ ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నారా? మనం యాడ్ చేసిన టెంప్లెట్లో. సో నాకు ఇది వద్దు, డిలీట్ చేస్తా. చూసారా, ఇందాక మ్యూజిక్ పోయింది కదా, ఇది మనం మన లైబ్రరీ ఆర్ మన ఫోల్డర్లోంచి యాడ్ చేసుకున్న మ్యూజిక్ ఇది.
అవునా? ఇదిగోండి యువర్ మీడియాలో TMPPT1. ఓకే, నౌ లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే, ఒకసారి మన ఆడియో ఉంది కదా, YTT1, దీన్ని యాడ్ చేస్తా. సేమ్ ఇందాకటి అవుట్పుట్టే. దీన్ని ఇట్లాగా డ్రాగ్ చేశా. ఓకే, హలో ఆల్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. నాకు వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని క్లిక్ చేసి ఆడియో మీద క్లిక్ చేయండి. ఆడియో మీద క్లిక్ చేస్తే 100 ఉంటుంది డిఫాల్ట్గా. దాన్ని 170, 160 మీ ఇష్టం. నేనైతే 170 to 180 ఆర్ 182 అలా పెట్టుకుంటాను. ఓకే, ఇప్పుడు వినండి ఒకసారి. హలో ఆల్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ట్రయల్ వీడియోకి రికార్డ్. కొద్దిగా వాయిస్ ఇంప్రూవ్ అయినట్టుందా? ఓకే, ఈ విధంగా దీనిలో చేస్తాం. దీనిలో రెండర్ ఎట్లా చేయాలంటే ఎక్స్పోర్ట్ 1080p. ఓకే, డమ్మీ 2. ఓకే, సేవ్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. డౌన్లోడ్స్, నేను పాత్ డౌన్లోడ్స్ అని ఇచ్చుకున్నాను కాబట్టి నాకు అట్లా సేవ్ అవుతుంది. హలో ఆల్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ట్రయల్ వీడియోకి రికార్డ్ చేస్తున్న ఆడియో. ఓకే, ఈ వీడియో నా యూట్యూబ్ ట్యూటోరియల్ వీడియోలో వాడుకుంటాను. ఓకేనా? నౌ కీప్ ఎడిటింగ్. మీరు మర్చిపోయారు మధ్యలో ఇంకేమన్నా ఎడిట్ చేయాలనుకుంటున్నారు, లైక్ థ్యాంక్ యూ మెసేజ్. ఓకే, సేమ్ టెంప్లెట్స్లోకి వెళ్ళండి, యూట్యూబ్లోకి వెళ్ళండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, ఇక్కడ నుండి నేను ప్లస్ నొక్కుతాను. వచ్చాయా? నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనేవి వచ్చాయా? చూపిస్తాను చూడండి. నా యూట్యూబ్ ట్యూటోరియల్ వీడియోలో వాడుకుంటాను. ఓకే, ఈ మ్యూజిక్ ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ పర్టికులర్ టెంప్లెట్ని యాడ్ చేశాను కాబట్టి వచ్చింది. నాకు ఈ మ్యూజిక్ అవసరం లేదు, డెలీట్. ఓకే, ఇక్కడ కూడా మీకు నచ్చింది రాసుకోవచ్చు. వీటిల్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కడ దాకా ఆడియో ఉందో. అర్థమైందా? అండ్ ఇట్లా కాదు, నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు హోమ్, బ్యాక్ టు హోమ్. ఇప్పుడు నేను డైరెక్ట్గా స్టార్టింగ్ వీడియో ఎడిట్ చేయకుండా యూట్యూబ్ వీడియో చేస్తాను అని నాకు తెలుసు కాబట్టి యూట్యూబ్ మీద క్లిక్ చేశాను. డిఫరెంట్ టెంప్లెట్స్ వచ్చాయి. ఓకే, నేను సపోజ్ ఈ టెంప్లెట్ని వాడా, యూజ్ దిస్ టెంప్లెట్. ఓకే, లోడ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. మనకి దీనిలో ఆడియో ఉంది, నాకు అవసరం లేదు, సో నేను డిలీట్ చేస్తా. ఒకసారి టెంప్లెట్ చూడండి. ఓకే, సో టెక్స్ట్, ఛానల్ నేమ్ బదులు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్. ఓకే, లైక్ వైజ్ ఇందాక ఎలాగైతే నేను సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వీటిల్లో యాడ్ చేసుకున్నానో అదే విధంగా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు
ఆ, ఏం చేద్దామంటే ట్రాన్సిషన్ చూద్దాం. ట్రాన్సిషన్లో మనకి కొన్ని ఫ్రీ ఉంటాయి, లైక్ క్లౌడ్స్ ఫేడ్, హార్ట్. ఇందాక చెప్పాను కదా డావిన్సీ రిజాల్వ్లో ట్రాన్సిషన్స్ వాడచ్చు అని. మీరు ఎంతలాగా వీడియోని ప్రొజెక్ట్ చేసుకుంటారో అంత బాగా హిట్ అవుతుందని. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఈ టెంప్లెట్స్ మనకి, బట్ ఇవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఓకేనా. కరెంట్ లైబ్రరీ, ఈ లైబ్రరీ ఏంటంటే మనకి వాయిస్ ఓవర్ ఛానల్స్లో మన వాయిస్ వినపడుతూ కింద చిన్నగా లైబ్రరీ వస్తుంది, అవునా. చెప్తాను చూడండి. నేను వైటీటీ ఉంది కదా, ఇన్సర్ట్ చేశాను. నాకు మెయిన్ ఫోకస్ ఏంటి, వైటీటీ, రైటా. హలో ఆల్, వెల్కమ్ టు టెక్నాలజీ ఓకే, వాయిస్ పెంచుకుంటాను ఇప్పుడు దీన్ని 180. ఓకే, యూట్యూబ్ ఛానల్. నాకు ఇది ప్లెయిన్గా ఉంది, నాకు ఇలా వద్దు, నాకు ఏదన్నా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి. ఓకే, ఒకసారి విందాం ఇది. ఓకే, నేను దీన్ని యాడ్ చేస్తా. ఇప్పుడు ఇది మన వాయిస్ని డామినేట్ చేస్తుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. హలో ఆల్, వెల్కమ్ టు టెక్నాలజీ. చూసారా, అందుకనే దీని వాయిస్ తగ్గించేయాలి. ఇన్ ద స్కైని క్లిక్ చేశాను, ఆడియో క్లిక్ చేశాను, దీన్ని 6లో పెట్టాను. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ గమనించండి. హలో ఆల్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ట్రయల్ వీడియోకి రికార్డ్ చేస్తున్న ఆడియో. ఓకేనా, అర్థమైందా. సేమ్ దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏం చేస్తారు, ఎక్స్పోర్ట్ 1080p. ఇదే విధంగా మీరు ఇన్స్టాగ్రామ్ కూడా చేయొచ్చు, ఆర్ టిక్టాక్ కూడా చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు నచ్చిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇమేజెస్ చూద్దామా. యా, కొన్ని ఇమేజెస్ చూద్దాం. లోడ్ అవుతుంది, డోంట్ వరీ. ఓకే, మీకు నచ్చిన చోట ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఓకేనా. యా, లోడ్ అయింది. హలో ఆల్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ట్రయల్. ఇంకొక ఇమేజ్ ఇక్కడ పెడదాం. ఇందాక మీకు దావించి రిజాల్వ్లో ఇమేజ్ని తగ్గించడం పెంచడం చెప్పాను కదా, జస్ట్ లైక్ దట్ దీనిలో కూడా సెలెక్ట్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి. చూసారా, తగ్గించేసాను. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని యాడ్ చేస్తాను. ఓకే, క్లారిటీ వచ్చిందా. రికార్డ్ చేస్తున్న ఆడియో. ఓకే, సేమ్ వీటిల్ని జూమ్ అండ్ ఎఫెక్ట్స్, మీరు కావాలంటే ఏమన్నా ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. పల్స్, ఓకే, పల్స్ ఇచ్చాను, ఈ పర్టికులర్ ఇమేజ్కే ఇచ్చాను. చూడండి ఇప్పుడు ఆడియో. ఓకే, ఈ వీడియో చూసారా,
ఇలాగా మీకు నచ్చిన ఎఫెక్ట్ నచ్చినట్టు పెట్టుకోవచ్చు. అడ్జస్ట్ కలర్స్. నేను ఈ పర్టికులర్ ఇమేజ్కి కలర్ టోన్ చేస్తాను చూడండి. టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాను, సాచురేషన్ ఇంక్రీజ్ చేశాను, కాంట్రాస్ట్ తగ్గించాను, ఎక్స్పోజర్ పెంచాను. ఓకే, ఆడియో. ఓకే, ఈ వీడియో నా యూట్యూబ్ ట్యూటోరియల్ వీడియో. ఇట్లాగా కలర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్, డిఫరెంట్ ఎఫెక్ట్స్ మీరు చేయొచ్చు. ఇమేజెస్కి ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫిల్టర్ యాడ్ చేద్దాం. దీనికి ఫిల్టర్ యాడ్ చేద్దాం. యాడ్ చేద్దాం. యా, నన్ను ఉంది గోల్డెన్. ఓకే, వీడియోకి రికార్డ్ చేస్తున్నా. చూసారా, ఫిల్టర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే మల్టిపుల్ ఫిల్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంటెన్సిటీ పెంచుతున్నాను. నా ట్రయల్ వీడియోకి రికార్డ్ చేస్తున్న ఆడియో. ఓకే, ఈ వీడియో ఈ విధంగా అర్థమైందా? సేమ్ మీరు చేసిన ఎడిట్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వీడియోలో. ఓకే, నేను ఇక్కడ మీకు టెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఇమేజ్ మీద టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చెప్పాను. టెంప్లెట్స్ ఎలా యాడ్ చేయాలో చెప్పాను. మన లైబ్రరీ అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫ్రీగా ప్రొవైడ్ చేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం ఎలాగో చెప్పాను. ఓకే, ఫిల్టర్స్ చెప్పాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే క్యాప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇంగ్లీష్ అయితే టర్న్ ఆన్ క్యాప్షన్స్ ఉంటుంది, బట్ తెలుగు అయితే ఉండదు. ఓకే, అది గుర్తుంచుకోండి. తెలుగు ఇక్కడ ఉంది, చూద్దాం. ఇది న్యూగా ఇంట్రడ్యూస్ చేశారు, ఒకసారి చూద్దాం. టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ట్రయల్ వీడియోకి రికార్డ్ చేస్తున్న ఆడియో. ఓకే, చూసారా ఎలా వచ్చిందో? మనకి అంత ప్రాపర్గా రావట్లా సబ్ టైటిల్స్, రైటా? ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు సిసి అనేది. యా, మీకు కావాలంటే ఉంచుకోండి, లేదంటే వద్దు. వీడియో నా యూట్యూబ్ ట్యూటోరియల్ వీడియోలో వాడుకుంటాను. ఓకేనా, చూసారా? మనకు అందుకనే ప్రాపర్గా ఇంగ్లీష్ వీడియోస్ అయితే ఇంగ్లీష్కి కరెక్ట్గా సరిపోతుంది ఈ సిసి అనేది. ఓకే, ఇవన్నీ చెప్పాను. ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్పాను. మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రొవైడ్ చేసిందే కాకుండా మనకి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకే, రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ దొరికేది పిక్సాబే మ్యూజిక్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దీనిలో చూసుకోండి, కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఏమంటారు, కాపీరైట్ ప్రొటెక్ట్ ఉంటాయి. అవి లేనివి డౌన్లోడ్ చేసుకుని వాడుకోండి. యాజ్ వెల్ యాజ్ సౌండ్. యా, ఈ సౌండ్రా అనేది వన్ ఆఫ్ ద ఏఐ టూల్. దీన్ని యూజ్ చేసి మీరు ఏఐని అంటే ఏఐని యూజ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జనరేట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసే మ్యూజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకొకటి మెటా వెయిట్ ఎస్, ఇది హగ్గింగ్ ఫేస్ అండ్ ఫేస్బుక్ వాడదన్నమాట. దీన్ని యూజ్ చేసుకుని మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది జనరేట్ అవుతుంది. బట్ అది 15 సెకండ్స్ 20 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు దావించి రిజాల్వ్లో కూడా వాయిస్ పెంచుకోవచ్చు. ఓకే, అది ఇప్పుడు మీకు చూపిస్తాను, డోంట్ వరీ. వాయిస్ ఈ మైక్రోసాఫ్ట్ క్లిప్ ఛాంప్లో పెంచి చూపించాను కదా, జస్ట్ లైక్ దట్ దీనిలో కూడా పెంచి చూపిస్తాను. ఓకే,
యూట్యూబ్ ట్యూటోరియల్ ఇదే కదా మంది. ఓపెన్. చూసారా ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్ని నేను ఓపెన్ చేశాను. సేమ్ ఎడిట్ ట్యాబ్లోకి వెళ్దాం. స్టార్టింగ్ ఇది ఆడియో కాబట్టి ఆడియోలోకి వచ్చాం. వాల్యూమ్ ఉందా? వాల్యూమ్ నేను ఒకసారి ఫస్ట్ వినండి, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. హలో ఆల్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు 4 ఇద్దాం. 4 ఎంటర్. చూసారా ఇక్కడ వేవ్స్ పెరిగాయి. ఇప్పుడు ఒకసారి వినండి. హలో ఆల్, వెల్కమ్ టు టెక్నాలజీ బ్రాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ట్రయల్ వీడియో. ఓకే, క్లారిటీ వచ్చిందా? సో నాకు తెలిసినంత వరకు ఇంతకు మించి మీకు అవసరం లేదు. ఇనీషియల్ డేస్లో మీరు సబ్స్క్రైబర్స్ పెంచుకుంటూ మీ కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీరు ఏ సాఫ్ట్వేర్కి ఆ సాఫ్ట్వేర్ తగ్గట్టు ఇట్లాంటి డిఫరెంట్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ అవ్వండి. ఓకేనా? సో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియోని చేశాను. నాకేమన్నా హెల్ప్ చేయాలనుకుంటే మీరు అర్జెంటుగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అట్లీస్ట్ మీ వాట్సాప్ స్టేటస్లో అన్నా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొక లాస్ట్ థింగ్, మీరు కనుక ఓబిఎస్ స్టూడియోలో అంటే చెప్పాను కదా టీచర్స్కి ఎవరైతే టీచ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఉపయోగపడుతుందని, మీరు కనుక రికార్డింగ్స్ చేసేసాక ఇలాగా, ఓకే నేను ఆల్రెడీ రికార్డ్ చేసేసాను. రికార్డింగ్స్ చేసిన తర్వాత ఓబిఎస్ స్టూడియోలో చేయాల్సింది ఏంటంటే ఫైల్లోకి వెళ్ళండి, రీమక్స్ రికార్డింగ్స్ అనేది నొక్కండి. ఓకే, ఫైల్ ఫార్మాట్ చేంజ్ చేయడానికి మనకి MP4లో కావాలి కదా, అందుకని నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ని ఇస్తాను. ఓకే, ఎక్కడ సేవ్ అయ్యాయి? గేమింగ్లో 3 and 2. ఓకే, ఓపెన్. ఇప్పుడు రీమక్స్ నొక్కండి. కొంత టైం తీసుకుని MP4 కింద కన్వర్ట్ చేస్తాయి. క్లియర్ ఆల్ ఐటమ్స్, క్లోజ్, అండ్ దెన్ స్టాప్ రికార్డింగ్ నొక్కంగానే ఇది స్టాప్ అయిపోతుంది. అండ్ ఈ వీడియోని కూడా అంటే ఇప్పుడు ఏదైతే రికార్డ్ చేశానో దీన్ని కూడా మీరు ఫైల్లోకి వెళ్ళి రీమక్స్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పాను కదా, నా ఎఫర్ట్స్ నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్స్ చేసి అట్లీస్ట్ మీ వాట్సాప్లో అన్నా షేర్ చేయండి. థ్యాంక్ యూ.